శ్రీ బల్కంపేట ఎల్లమ్మ వారి దర్శనానికి వస్తున్న భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ స్థానికులే వాళ్ళు స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. సో మనం ఒక భోజనం ఏర్పాటు దగ్గర ఉన్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. పేరు? నా పేరు సురేష్ గౌడమ్మ. నేను ఇక్కడ బల్కంపేట వాసిని. మా తాతల నుంచి మా ఫాదర్ నుంచి అమ్మవారి కళ్యాణం జరుపుకుంటున్నారు. ఇప్పుడు కళ్యాణం అందరు కలిసి మా బస్తీ వాసులు అందరు కలిసి ఏ కులాలు మతాలు లేకుండా అందరు కలిసి మేము అన్నదానం ప్రోగ్రాం చేస్తుంటాం. ఒక 15 years నుంచి చేస్తున్నాం మేము ఈ ప్రోగ్రాము. రాను రాను భక్తులు కూడా లక్షల కొద్ది పెరుగుతూ ఉన్నారు, తగ్గట్లేదు. ఇంకా వేరే ఒక ఏరియా నుంచి కూడా అన్నదానం ప్రోగ్రాం చేస్తున్నారు. మా ఏరియాని కాకుండా పక్క కాలనీ వాళ్ళు పక్క వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు. చాలా అంటే మీరు అంటే ఇలా అన్నదానం చెయ్యాలి, అన్నప్రసాదాలు ఇవ్వాలి అని చెప్పేసి మొక్కుకున్నారా, లేకపోతే నార్మల్గానే ఇస్తున్నారా? మాది అందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు కలిసి మేము చేద్దామన్నా. ఎందుకంటే భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు, వేరే స్టేట్కి కూడా వచ్చారు చాలామంది. వాళ్ళు ఆకలితో ఉంటారు. మేము అందరు కలిసి అరే బాబు అలా ఉన్న ఎక్కడ పోతారో హోటల్స్ కూడా ఉంటాయి, అందుకని చెప్పి మేము అన్నదానం ప్రోగ్రాం జరుపుకుంటాం. సంతోషం సార్. అంటే అన్నదాత సుఖీభవ అని అంటారు, మీకు అందరి ఆశీస్సులు మీకే వస్తాయి సార్. అంటే మాకు అమ్మవారు దీవెనలు ఉన్నాయమ్మ మాకు. మేము పొద్దున్న లేచేది అమ్మవారు ముఖం చూసి లేస్తాం, ఎందుకంటే మాకు అమ్మ అంటే చాలా అభిమానం, అమ్మ అంటే నమ్మకం మాకు. సార్ మీరేం చెప్తారు? అంటే మీరు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి పేరు మీద ఇప్పుడు ఇంతమంది కడుపులు నింపుతున్నారు. ఇది ఒక పండగ అమ్మ, ఇది ఒక ఎల్లమ్మ తల్లి కళ్యాణం, ఒక మహోత్సవం అని అంటే ఒక పెద్ద పండగ. మా స్థానికులు కానీ ఇక్కడ లోకల్ కానీ మేమందరం ఒక సమిష్టిగా కలిసి అందరం అందరికీ వీళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే వసతులు ప్రొవైడ్ చేయడం, బేసిక్ నీడ్స్ వాళ్ళకు శానిటైజేషన్ కానీ, లేకపోతే వాటర్ కానీ, ఫెసిలిటీ అన్నం కానీ, ఇవన్నీ బేసిక్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళకు ఫుడ్ మెయిన్ బేసిక్. వాళ్ళు ఇంత కష్టపడి ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చినప్పుడు మనము వాళ్ళకి అన్ని వసతులు అన్నీ ప్రొవైడ్ చేయడం మన బాధ్యత అది. అంటే ఏమైనా మొక్కుకుంటారు, మేము ఇంతమందికి దానం చేస్తాం, ఇంతమందికి అన్నప్రసాదం పెడతామని. మీరు అలా ఏమైనా మొక్కుకున్నారా, లేకపోతే వీళ్ళు ఇంత దూరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు సహాయంగా మేము ఉంటాము అని చెప్పేసి చేస్తున్నారా? లేదండి, అంటే మొక్క ఏముండదు. ప్రతి ఇయర్ మేము ఇది ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి మేమందరం సభ్యులం అందరం కలిసి మేమందరం మా స్వస్థాగా మేము వచ్చి అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని మేము చేస్తాం దీంట్లో. అంటే ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ? దాదాపుగా మన బస్తీవాసులు అందరూ చాలా మటుకు అందరూ కలిసి చేస్తాము. ఇంతమంది అంటే ఇప్పుడు కొన్ని అడిషన్స్ అయితే, కొన్ని డిలీషన్స్ అయితే, సో అన్ని అందరం కలిసి చేస్తాము. అంటే వచ్చే భక్తులు ఏమని మాట్లాడతారు సార్? అంటే జనరల్గా మాట్లాడతారు కదా, ఎవరు పెడుతున్నారు, చాలా సంతోషం. అంటే ఏ ప్రభుత్వం హస్తం లేకుండా స్వతహాగా పెడుతున్నారు కాబట్టి ఎలా ఉంది ఇక్కడ ప్రభుత్వం? అంటే ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా కాకుండా స్వతహా మేము అందరం అంటే ఒక్కొక్క గ్రూప్స్ ఉంటాయి మాకు ఇక్కడ. అందరం తమ్ముళ్ళము, బాబాయిలము, అందరం వీళ్ళే అనమాట. అందరూ ఒక్కొక్క గ్రూప్స్ ఇంత పబ్లిక్కి ఒక్కరు చేస్తే సరిపోదమ్మా. సో అందరూ ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ అన్నీ పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇప్పుడు 4 ఎంట్రన్స్ పాయింట్లు ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ పాయింట్ల దగ్గర వాళ్ళకి ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాలు కూడా ఇస్తున్నారు అనిపిస్తుందండి. అంటే అన్నప్రసాదాలు పెడుతున్నారు, అంటే అంత సుఖంగానే ఉంది. అమ్మవారి దయ అంతా మంచిగా ఉంది మేడం. ఓకే, మీరు చెప్పండి. మీరు అవునండి, మీరేం చెప్తారు? అంటే ఇట్లా ప్రభుత్వం సహకారం లేకుండా ఓన్లీ ఫ్రెండ్స్ కలిసి లేకపోతే ఫ్యామిలీ కలిసి ఇట్లా పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి దీవెన వల్ల మాకు అంతా శుభమే జరుగుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి రోజుకి అభివృద్ధి పెంచడం వల్ల మాకు అమ్మవారి దీవెనలు ఎప్పటికీ ఉంటాయి అట్లా. అంటే అమ్మవారు అంటేనే అంటే అందరి కొంగు బంగారం చేస్తుంటారు. మీకు ఎట్లా, అంటే మీకు ఎలాంటి ఆశీస్సులు ఉన్నాయి అమ్మవారి? అమ్మవారు వెలిసిన అమ్మవారు అండి, బావిలో వెలిసిన అమ్మవారు. ఎందుకంటే పవర్ఫుల్, అందరిలా కాకుండా అమ్మవారు ఏంటంటే బావిలో వెలిసిన ఆ విధంగా మాకు ఎప్పుడు కూడా కలకాలం మాకు చల్లగా చూస్తుంది. గత 11 సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి అన్నదానం చేయబడుతుంది. భక్తులందరూ కూడా మంచిగా మాకు కోఆర్డినేషన్ చేస్తారు. ఈ స్వయంభూ వెలిసిన అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇవి కాబట్టి మా అందరికీ ఆరోగ్యాలు సంతోషంతో అందరం ఉన్నాం. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కావున మేము అందరం అన్నీ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం.